నో. సారీ, నేను సైన్ చేయలేను. స్నేహ స్నేహ, ఏంటయ్యా ఇది? అంటే అదండి, ఏదో చిన్న పొరపాటు, మీరేమనుకోద్దు. ఎందుకయ్యా ఇలా మా టైం వేస్ట్ చేస్తారు? అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు మా వెనకాల పడుతుంటే వెర్రి వెంగళప్పలా ఆహా ఓహో అనుకుంటూ ఈ స్నేహ కోసం వచ్చాం. పదరా. ఒక్క నిమిషం అండి, నా మాటనండి. అంతా విని అగ్రిమెంట్ 2 ముక్కలు చేసింది. ఒక్క నిమిషంలో నువ్వేం చేస్తావయ్యా? అది కాదు సార్, నేను చెప్పేది వినండి ఒకసారి. నీకు ఆత్రం ఉంటే సరిపోదు, అవతల అదృష్టం కూడా ఉండాలి. ఇంకెప్పుడు నన్ను కలవకు. సార్ 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 నా మాటనండి. ఇదిగో తపన్ గారు, ఏమండి సార్? సార్ తపన్ గారు, ఏమండి? తపన్ గారు, నా మాటనండి. అయ్యా ప్లీజ్, తపన్ గారు. స్నేహ, ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేశాను? ఎందుకు అగ్రిమెంట్ చించేశావు? నచ్చక. ఏం నచ్చలేదు నీకు? చెప్పవే. నీకోసం పాప నాయుడు బావా అంత కష్టపడి ఒక మంచి అవకాశం తీసుకొస్తే చేతిలో దాన్ని కాదంటావా? నాకు నచ్చలేదు కాదన్నాను. అదే, ఏం నచ్చలేదు. వరుసగా 3 సినిమాల్లో పాడే అవకాశం ఎవరిస్తారు? స్నేహ, ఇప్పుడున్న కాంపిటీషన్లో ఒక్క ఆఫర్ రావడమే చాలా కష్టం స్నేహ. అలాంటిది ఇంటి దాకా వచ్చి ఆఫర్ ఇస్తుంటే ఎలా వదులుకున్నావు? మీరు వచ్చిన అవకాశాన్ని చూస్తున్నారు, కానీ దాని వెనుకున్న ఉద్దేశాన్ని చూడట్లేదు. ఏం ఉద్దేశం? దురుద్దేశం. దురుద్దేశం ఏంటే? నీకు ఆఫర్ ఇప్పించాలనుకోవడం కూడా తప్పేనా? ఏ ప్రాఫిట్ లేకుండా ఎవరు ఆఫర్ ఇవ్వరక్క. ఏ ఆ మ్యూజిక్ డైరెక్టర్ మంచోడు కదా? అతన్ని అనుమానించాల్సిన పని లేదు. మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ పైన డౌట్ లేదంటున్నావు, అతను ఇచ్చిన ఆఫర్ ఏమో కాదంటున్నావు. అసలు ప్రాబ్లం ఏంటి స్నేహ? కండిషన్. ఆ కండిషన్ వల్ల ఏంటి ప్రాబ్లం? నువ్వు 3 సినిమాలు చేయడం నీ లక్కే కదా. నువ్వు లక్ అంటున్నావు, నేను లాక్ అంటున్నాను. కాస్త అర్థమయ్యేలా చెప్తావా? 3 సినిమాలు ఫినిష్ అయ్యే వరకు మరే సినిమాలో పాడకూడదని కండిషన్ పెట్టాడు. అంటే ఈ లోపు నాకు ఏ ఆఫర్ వచ్చినా నేను ఒప్పుకోకూడదు. ఈవెన్ గోకుల్ డైరెక్షన్ లో పాడాల్సి వచ్చినా పాడకూడదు. ఇప్పుడు అర్థమైందా? ప్లీజ్ అక్క, నాకు గోకుల్ ముఖ్యం. గోకుల్తో పెళ్లి జరగడం అంతకంటే ముఖ్యం. ఈ పెళ్లి ఎవరు ఆపాలనుకున్నా ఆగదు. ఏం మాట్లాడుతున్నావు స్నేహ? నీ పెళ్లి ఆగడమేంటి? చెప్పాను కదక్క, కొందరు ట్రై చేస్తున్నారని. ఎవరు? గోకుల్ని కొట్టిన వాళ్ళ? కొట్టిన వాళ్ళు, కొట్టించిన వాళ్ళు. స్నేహ ఎందుకిలా ఎమోషనల్ అవుతుంది? పెళ్ళి ఎవరు ఆపుతారు? అయినా ఎందుకు ఆపుతారు? ఆపితే మనం ఊరుకుంటామా? అయినా స్నేహ పెళ్లి కోసం ఎంత చేసిన నాయుడు బాబు ఊరుకుంటాడా? పసుపు బాగా వచ్చిందమ్మా. స్నేహ పెళ్లి ఏ ఆటంకం లేకుండా శుభంగా జరగాలి. మీలాంటి పెద్దవాళ్ల దీవెనలు మాటలు ఫలించి పెళ్లి నిర్విఘ్నంగా జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది సత్యభామ గారు? తప్పకుండా జరుగుతుంది. సరే వెళ్దాం పదండి. పదండమ్మా.
అప్పు 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 ఏంటి ఆ, ఆ, అది పెళ్ళని పిలిచినట్టు పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిచ్చి అప్పు. నారదుడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే, నేనేం చేసినా స్నేహ కళ్యాణం కోసమే అప్పు. ఛా, నువ్వు నారదుడివి కాదు, విదూషకుడివి. ఆ, అంటే కమీడియన్ అని అర్థం. ఆ, తప్పు అప్పు. హస్బెండ్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో మీ చెల్లిని చూసి నేర్చుకో. పెళ్లి కాకముందే తన గోకుల్ని ఎలా గౌరవిస్తుంది, ఎంత ప్రేమిస్తుంది. గోకుల్కి తనకి గ్యాప్ రాకూడదని, వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని ఎంత తపన పడుతుంది. అందులో కొంతైనా నీకు లేదు. ఆపుతావా? ఎందుకు ఆపాలి? స్నేహ అలా ఎందుకు ఉండాలి, నువ్వు ఇలా ఎందుకు ఉండాలి? ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు అమ్మాయిలు 2 డిఫరెంట్ మెంటాలిటీస్తో ఎందుకు ఉండాలి? ఆన్సర్ టు మై క్వశ్చన్ అప్పు. అయిపోయిందా? తలనొప్పి వస్తుంది నీతో. నాకు వస్తుంది అమ్మా. అప్పు, కాస్త హెడ్ మసాజ్ చేస్తావా? నీకు మసాజ్ చేయాలా? ఆ, ఆ, ఎలా కనిపిస్తున్నా నీకు? నేను తల పట్టాలా? అంటే బాడీ మొత్తం పట్టిన ప్రాబ్లం లేదు, కాకపోతే ప్రెసెంట్ తల ఒకటే పెయిన్ గా ఉంది. కమాన్ అప్పు, ఇదే మీ చెల్లి అయితే ఇంత ఆలోచించేదా? ఇలా చెప్పగానే అలా పనిలోకి దిగిపోయేది. నువ్వు ఉన్నావు ఎందుకు? ఇప్పుడు నీకు తల పట్టాలి అంతేగా? అదేగా చెప్తున్నాను. అయితే ఇలా రా. ఆ? రా, తల పెట్టు. నువ్వేంటి రోకలు తీసావు? దీంతో తలపై ఒక్కటిచ్చానంటే నొప్పి గిప్పి మొత్తం పోతుంది. నొప్పిపోతుందా? నా తల పోతుందా? అమ్మో, నా బుర్ర బద్దలు కొట్టేద్దామనేగా. కరస్వాం నీకే కదమ్మా, మాకు వచ్చు, మాకు వచ్చు. కమాన్, జై మాహిష్మతి. అమ్మా, ఇప్పుడు దొరికారు, చెప్తా మీ సంగతి. యాండి 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 ముహూర్త సమయానికి గంట ముందే మండపానికి అన్నీ వచ్చాయి. ఏమాత్రం లేట్ అయినా మేమంతా ఇబ్బంది పడతాం. ఓకే, మీరు వచ్చిన తర్వాత ఇంకో పేమెంట్కి చెక్ తీసుకెళ్తాం. యాండి ఓకే యాండి ఓకే, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. యాండి ఓసారి ఇలా రండి. ఎక్కడికి? అబ్బా రండి చెప్తాను. నేనేదో ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి రమ్మంటావు? మీకు ముఖ్యమైన విషయం చూపించాలి, రండి. ఏంటది? కొత్తగా పెళ్లి చేసుకున్న అపర్ణ ఆర్యలు గొడవ పడుతున్నారని ఆ రోజు మీకు చెప్తే మీరు నమ్మలేదుగా. ఈ రోజు కళ్ళారా చూదురుగాని రండి. ఇదే నీకు ముఖ్యమైన విషయం? చెల్లెలు కాపురం కంటే ముఖ్యమైన విషయం మీకు మాత్రం ఏముంటుంది? రండి చూదురుగాని, రండి. చూడండి, ఇదిగో ఇలా నెమ్మదిగా దంచాలప్పు, లేదంటే నీ చేతులు కందిపోతాయి, బొబ్బలు వస్తాయి. అవి చూసి నా కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నన్నింత బాగా చూసుకునే మొగుడు నా పక్క నుండిగా నాకేమవుతుంది? చూశారు కదా, ఇప్పుడేమంటారు? ఇదే విషయం ఆ రోజు చెప్తే నన్ను తిట్టారు. ఈ రోజు ఏం చేస్తారో చేయండి. నిన్న ఆ రోజు తిట్టి వదిలేసి చాలా పెద్ద తప్పు చేశానే. అటు చూడు.